జర్నలిస్ట్ యూనియన్లు చాలా సంవత్సరాలుగా పోరాడి 155 చట్టం 158 చట్టాలు 2 చట్టాలను మన కోసం తీసుకొచ్చింది. ఆ 2 చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. అందులో 155 చట్టం ఏమిటంటే ఉద్యోగుల భద్రత నైపుణ్యాల కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని మనం యాక్చువల్ ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ మధ్య పోరాటం చేస్తే ఉద్యోగ భద్రత కల్పించకపోగా గవర్నమెంట్ ఆ చట్టాలను తీసేయడం అనేది చాలా దారుణమైన చర్య. దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఖండిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నారు. ఆ చట్టాలను రెండింటినీ కూడా పునరుద్ధరించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఇక 155 చట్టం ఏంటంటే జర్నలిస్టులు వేజ్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా కాలంగా మనం ఫైట్ చేస్తే వేజ్ బోర్డులను ఏర్పాటు చేయకపోగా ఉన్న చట్టాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ జర్నలిస్టులకి ఉద్యోగ భద్రత కల్పించడం, పెన్షన్ సదుపాయం కల్పించడం చేసింది. అలాగే దానికోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రద్దు చేయడం దారుణమైన చర్య. దీన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరిగింది. అలాగే వచ్చే నెల జూలై 9న ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిసి దేశవ్యాప్తంగా ఈ జర్నలిస్టు చట్టాల గురించి ఏమైతే రద్దు చేసిన 44 చట్టాల మీద కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. ఈ 2 చట్టాలను పునరుద్ధరించేదాకా జర్నలిస్టుల పోరాటం ఆగదని చెప్తున్నాను. జై హింద్.